సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ లలిత కుమారి అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల్లో నెలకొన్న సమస్యలపై ఆయా శాఖల అధికారులకు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లలిత కుమారి మాట్లాడుతూ రెండో వారం ప్రజావాణి కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని తెలియజేశారు. గత వారం 18 అర్జీలు, ఈ రోజు 12 అర్జీలు రావడం జరిగిందన్నారు. ఇందులో హౌసింగ్ సంబంధించి 6, రెవెన్యూ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి 3, గృహజ్యోతి జీరో బిల్ కోసం 1, మున్సిపల్ సంబంధించి 2 అర్జీలు ప్రజావాణి ద్వారా రావడం జరిగిందన్నారు. ఈ అర్జీలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండల సమస్యలు మండలాల్లోనే పరిష్కారం అయ్యేందుకు ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, విద్యుత్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హాజరవడం జరిగింది. బయట వాతావరణం దృష్ట్యా హెవీ రైన్ ఫాల్ ఉంది, అప్లికేషన్స్ అయినా కానీ లాస్ట్ వీక్ ఎలా ఉందో ఫ్లో ఆ విధంగానే లబ్ధిదారులు సంక్షేమ పథకాల కోసం గృహ నిర్మాణ శాఖ నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. అదేవిధంగా ల్యాండ్ అండ్ రెవెన్యూకి సంబంధించి 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 2 దరఖాస్తులు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. అన్ని శాఖల అధికారులు యథావిధిగా హాజరయ్యి కొన్ని ఇంపార్టెంట్ శాఖలు టీఆర్ఏ, క్యూసీ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ విధంగానే మళ్ళీ ఈరోజు వాతావరణం దృష్ట్యా పంచాయతీరాజ్ కార్యదర్శులందరినీ ఆయా గ్రామాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పూర్తి అలర్ట్నెస్ ప్రకటించి వాళ్ళని అక్కడ నుండి పరిస్థితులను అన్నింటినీ ప్రతి నిమిషం మేము ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నాము. ఆ విధంగానే ఐబీ శాఖ నుంచి బ్రీచెస్ రిపోర్టు కానీ ఇంకేదైనా డ్యామేజెస్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది.